నాది 12th మంత్, అది 1 year ఇంకా ఒక వారం తర్వాత పూర్తి అవుతుంది. నేను ఈ అన్ని రోజులు ఇక్కడ ఉంటానని నేను ఊహించలేదు. అంత ముందే ట్రాన్స్ఫర్ జరుగుతుందని ఊహించాను, కానీ నా 1 year కంప్లీట్ చేయబోతున్నాను. ఈ సక్సెస్ ఎంతవరకు మనకు వచ్చింది అంత క్రెడిట్ వైజాగ్ సిటీ పోలీస్కి వెళ్తుంది, నా ఫోర్స్కి వెళ్తుంది. నేను రాగానే చెప్పాను, నా ఫోన్ నంబర్ మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి, వైజాగ్ సిటీ పోలీస్ మనం ఒకే కుటుంబం. మీ ఇబ్బంది అంటే నా ఇబ్బంది, మీ కష్టం అంటే నా కష్టం, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇదే స్పిరిట్తో మనం పనిచేసాము. ఎవరు అన్నా ఎటువంటి వార్నింగ్ ఇచ్చినా, దబాయించినా, ప్రెషర్ పెట్టినా మనం నవ్వుతూ పనిచేసాము, అందరం కలిసి పనిచేసాము అండ్ బ్రహ్మాండంగా పనిచేసాము. సో ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ కీర్తి ఖ్యాతి మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించింది. రాష్ట్రం బోర్డర్ దాటి తెలంగాణ నుండి కూడా నాకు కాల్ చేసి వైజాగ్ సిటీ పోలీస్ ఇస్ ద బెస్ట్ అని నాకు చెప్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఇప్పుడు కాంట్రీ మన దేశంలో కూడా ప్రతి చోట వైజాగ్ సిటీ పోలీస్ ఖ్యాతి వ్యాపించింది. మేము గర్వంగా చెప్తున్నాం, మేము వైజాగ్ పోలీసులో ఉన్నామని మాకు గర్వం ఉంది, మేము గర్విస్తున్నాం. మనం అందరం గర్వపడాలి. ఇదే స్ఫూర్తితో ఉల్లాసంగా ఉత్సాహంగా మనం పనిచేస్తూ ఉండాలి. ఇంకా చాలా మంచి పనులు మనం చేద్దాం, కలిసి భయపడం, ఆరోగ్యం బాగా చూసుకుందాం, కలిసికట్టుగా పనిచేద్దాం. వైజాగ్ సిటీ పోలీస్కి ఇంకా మంచి పేరు తీసుకొద్దాం. మనం అందరం ఒకే కుటుంబం, అది గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మనది వైజాగ్ సిటీ పోలీస్ ఫ్యామిలీ, మన ఖ్యాతి, మన కీర్తి ఇప్పుడు రాష్ట్రం, పక్క రాష్ట్రం, మన దేశం అన్ని చోట్ల వ్యాపించింది. ఇదే ఖ్యాతి, ఇదే కీర్తి మనకు ఫ్యూచర్లో కూడా వస్తుంది. ప్రతి ఈవెంట్లో మనం ఇలాగే చాలా చక్కగా చేస్తాం. ఈస్ట్ ఆర్ వెస్ట్, వైజాగ్ సిటీ పోలీస్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్వతంత్ర జ్వాల రగిలించిన విప్లవ భూమి, వందే మాతరం, జనగణం లాంటి జాతీయ గీతాల జర్నీ, స్వామి వివేకానంద సిద్ధాంతాల వెలుగు, కాళీమాత ఆరాధనతో ఉత్సవాలంటే సంస్కృతి, గంగానది ప్రవహించే పట్టుదల, ఈరోజు అలాంటి మహానాటి గర్వాన్ని మోస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గొప్ప కార్యక్రమాన్ని యోగాంధ్రం సాఫల్యం మీరు అందరూ నా వార్తకి సహాయం చేస్తే yesterday ఇంటర్నేషనల్ యోగా డే సక్సెస్ఫుల్ అయింది. అంత గ్రేట్ సక్సెస్, చాలా రేర్, నో ఇన్సిడెంట్, నథింగ్. నేను కూడా లేను, కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇది పాసిబుల్ అయింది. సో నేను ప్రతి ఒక్కరికి చాలా చాలా దండం పెట్టాను. మీరు అందరూ నా పరివారం, ఎందుకంటే మీరు అందరూ సిపి వాళ్ళ పరివారం. సో నేను సిపి వాళ్ళ భార్యతో నేను కూడా, మీరు అందరూ నాది కూడా పరివారం, నాది ఫ్యామిలీ. వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆల్వేస్ రిమెంబర్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ వైజాగ్ సిటీ పోలీస్ for supporting the commissioner and making the event a great success. Best of luck to all of you. Thank you so much. నగర పోలీస్ కమిషనర్ గారు విచ్చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతాం. స్వాగతం సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. మరి ఈనాటి కార్యక్రమం కూడా మరి దయచేసి సార్ వస్తున్నారు, అందరూ స్టాండింగ్ వ్యవస్థ వస్తున్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. You are most welcome, sir. It's a pleasure.
ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అయిన సందర్భంగా మన వైజాగ్ సిటీ గౌరవ సిపి గారు ఈ యొక్క ఆనందాన్ని, ఈ సంతోషాన్ని మన వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవాలని, ఈరోజే ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా డిన్నర్ ప్యాకెట్స్ ఆ ఏర్పాట్లు కూడా జరిగాయి. మరి ఇది కనీ విని ఎరుగని రీతిలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గత 40 డేస్ నుంచి సార్ ప్రణాళికతో, ఒక కార్యాచరణ ప్రణాళికతో ఎంత చేసినా ఇంకా ఏదో లోటుపాటు చివరి వరకు కూడా మనందరం కూడా చాలామంది ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ వైజాగ్ బ్రాండ్ ప్రపంచమంతా వైజాగ్ వైపు చూసే విధంగా సాగర నదీ జలాలకి ఆనుకొని, అది కూడా అమావాస్యకి 6 రోజుల ముందు కార్యక్రమం, భగవంతుడి ఆశీస్సులతో వర్షం కాలం ఈరోజు కూడా మొప్పేసింది. నిన్న వర్షం కూడా భగవంతుడు వరుణదేవుడు కూడా కరుణించి ఎంతో మంచి దృఢ సంకల్పంతో దీనికి అందరూ భాగస్వామ్యం, మనందరం భాగస్వామ్యం. అదేవిధంగా పక్క జిల్లాల నుంచి ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ఏది చేసినా మంచి జరిగితే అందరికీ మనందరం పంచుకుంటాం. డిపార్ట్మెంట్లో ఏదైనా చిన్న పరిస్థితి జరిగితే మన ఉన్నతాధికారులు సఫర్ అవుతారు. సారు ఇవాళ సెల్ కాన్ఫరెన్స్ అయితే నేను వినలేదు, నైట్ డ్యూటీ ఉండడం వల్ల. అందరికీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. ప్రత్యేకమైన శుభాభివందనలు చెప్పారు సారు మంచి మనసుతో. సార్, ఈ కార్యక్రమం మేమందరం భాగస్వాములు అయ్యామంటే మీరు ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రతిదీ కూడా రివ్యూలు, సమీక్షలు, మీటింగులు, విజిటింగ్లు, నైట్ టైము, డే టైం అనుకుంటా మీరు అలా తిరగబెట్టికి మేము కూడా ఇది ఒక మా భవిష్యత్తులో భావి తరాలకి ఏదైనా పెద్ద బందోబస్తు ఉందంటే మన చీఫ్ ఆఫీసర్ వారు కూడా ఎక్కడ జరిగినా వైజాగ్ బందోబస్తు చేశారు, ఆ రివ్యూ తీసుకురండి అని అడిగే స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వైజాగ్ సిటీ పోలీస్ తరఫు నుంచి గౌరవ సిపి గారికి ప్రత్యేకమైన కర్తవ్యంతో ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాను. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. సార్, పవర్ యోగా మన సివిల్ ఏఆర్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నేర్పించున్నారు. మన ముందుకు ఇప్పుడు ఈ సందర్భంగా యోగా పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏమో తెలుగు బాగా తెలుసు కాబట్టి విశాఖపట్నంలో మొన్న గిన్నిస్ రికార్డ్ అయ్యింది యోగా. సో యోగాలో నువ్వు పార్టిసిపేట్ చేసావా? ఓకే. సో ఇంత చక్కనటువంటి కార్యక్రమంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకునేటువంటి సిపి గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నిజంగా చాలా స్థాయిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకొచ్చి విశాఖపట్నంలో మనకంటూ మంచి గుర్తింపు తెచ్చినటువంటి మన సిపి గారికి మరొక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓకే, నువ్వు కూడా హ్యాపీయేనా? చాలా హ్యాపీ. అయితే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా, మరి నువ్వు కలిసావా?
ఎందుకు కలవలేదు? చాలా డిసిప్లైన్గా అయిందా? ఎందుకనా? పోలీసు వారు అంత బాగా చేశారు. అవాంఛనీయ సంఘటనలో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. దట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇంత చక్కని బరాఖానా కోసం మరి సిపి గారు ఇంత చక్కగా ఏర్పాటు చేశారు కాబట్టి వైజాగ్ సిటీ పోలీస్ మీదే. ఓకే, వెరీ గుడ్, బాగుంది. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తెచ్చినటువంటి మన సిపి గారిని నిలుకొలేద్దాం. ఏం భయం కాదు. విశాఖ సిటీ పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అవును, మరి వెళ్దామా సార్ దగ్గరికి? పర్వాలేదు కాదు, ఆయన ఎప్పుడు ఏ టైంలో ఉన్నా ఫోన్ చేయమంటారు. గట్టిగా అండర్లైన్ చేసి కట్టాలి సార్ మీ అందరూ. సో ఎవరికైనా భయం ఉందా? ఎందుకు? ఫోన్ చేస్తే ఎప్పుడు అయిపోతారు. కాబట్టి ఒకసారి వెళ్ళొద్దాం. రావాలి, ఒక్క నిమిషం. మనందరం సార్ని వెళ్ళి మిస్ చేసి వద్దాం. ఆయన మళ్ళీ విశాఖపట్నం ఎంత పేరు తెచ్చారు కాబట్టి మనం ఇచ్చేద్దాం. ఓకేనా? మేడం గారు సినిమా డైరెక్షన్ ఉన్నారు. సో నిజంగా మేడం గారికి కూడా మంచి మూవీ డైరెక్టర్ అండి. ఒకసారి మేడం గారికి గట్టి క్లాప్స్ కొట్టాలి నిజంగా చెప్పాలి. ఓకే అమ్మయ్య. సో మరి చూడు, ఏం భయం పడకు. సారు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ. హ్యాండ్ షేక్ చేయి. చాలా హార్డా? ఏంటి చెయ్యి? హార్డే కానీ మనసు చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్ బీయింగ్ విత్ అస్ టుడే. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చేద్దాం. సంగీతమే భూమికి భూపాలమే కళ్ళు చిదంబరం గారి వాయిస్ నవ్వడం కోసం నేను ఎట్లా చేసుకున్నాను. కళ్ళు చిదంబరం గారి వాయిస్ని నేను మొట్టమొదటిగా అనుకరించినట్టయితే, ఏంటి ఇంతమంది వచ్చేసారు? ఏంటి చచ్చిపోయినా నాయన? ఏంటి ఈ భోజనాలన్నీ ఏర్పాటు? ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా.
కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాన పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహ బంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగేరా ఆశకరం చేరా నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వడకాలిరా ఆ ఓటమైన హడలి అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత దేరా చిందేరా విజయం నీదేరా నిరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా